సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మనీ వ్లాగ్స్ వైజాగ్. గైస్, ఈ రోజు వచ్చేసి మన NS200 మోడిఫికేషన్ 3 అనమాట. సో ఇది వచ్చేసి మన వినోద్ బండికి అయితే మన యాక్రోపాబిక్ S3 అయితే పెట్టించాడు అనమాట. చూడడానికి లుక్ వచ్చేసి చాలా క్రేజీగా అయితే ఉంది చూడండి. సో మన ఎగ్జాస్ట్ ఎంత ప్రైస్ పడింది, అలాగే బీటింగ్ మొత్తం అంతా కూడా ఈ వీడియోలో అయితే చూపిస్తాను. సో ఎవరు కూడా ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో లాస్ట్ దాకా అయితే చూడండి. సో ఇంకోటి ఏంటంటే, మన ఛానల్ కొత్తగా వస్తున్న వాళ్ళు ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. అలాగే మీ NS200 ఎవరైతే ఖచ్చితంగా కింద అయితే కామెంట్ అయితే చేయండి. సో ఇంకా లేట్ చేయకుండా లెట్స్ స్టార్ట్ ద వీడియో. సో మన ఫస్ట్ వచ్చేసి వెళ్ళాల్సింది మన యాక్రోపాబిక్ దగ్గరికి అనమాట. దీని లుక్కే నాకు చాలా చాలా నచ్చింది. సో ఇక్కడ కార్బన్ ఫైబర్ ఫినిషింగ్తో అయితే మనకైతే ఇచ్చాడనమాట యాక్రోపాబిక్. సో ఇక్కడ చిన్న గీత పడింది, మనది చిన్న బండి తగిలింది అనమాట. సో దానివల్ల అయితే గీత పడింది. సో చూడడానికి అయితే యాక్రోపాబిక్ అసలు NS200 లుక్ పూర్తిగా మారిపోయింది ఇది వేసిన తర్వాత. సో ఫస్ట్ ఏంటంటే, మనం ఈ యాక్రోపాబిక్ 5000 అయితే పడుతుంది అనమాట. ఈ వచ్చేసి ఓన్లీ యాక్రోపాబిక్. అలాగే మనకి బెండ్ పైప్ వచ్చేసి ఒక 2000 అయితే పడుతుంది. సో కింద వచ్చేసి 2 క్లాంపులు అయితే వేస్తాడు అనమాట. అది వచ్చేసి జూబ్లీ క్లాంప్ అంటారు దాన్ని. ఒకటి వచ్చేసి 180 పడుతుంది. సో మనం 2 అయితే వేయించుకోవాలన్నమాట. సో ఒకటి వేసి ఇంకోటి వేయలేదంటే కింద ఎయిర్ అనేది లీక్ అవుతుంది. దానివల్ల అయితే ఏమైనా ప్రాబ్లం వచ్చే ఛాన్స్ ఉన్నాయి. సో దానివల్ల అయితే మీరైతే 2 క్లాంపులు కొనుక్కోండి. 2 క్లాంపులు నీట్గా వేయించుకోండి. సో మంచి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి నీట్గా అయితే వేయించుకోండి. లేదంటే వాళ్ళు ఏమైనా తప్పు చేశారంటే మళ్ళీ మన బండి ఖరాబ్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఈ యాక్రోపాబిక్ వచ్చేసి ఒరిజినల్ యాక్రోపాబిక్ అనమాట. దీనివల్ల మనకి ఇంజన్కి ఏం ప్రాబ్లం ఉండదు. అలాగే మైలేజ్ కూడా కొంచెం పర్లేదు, బాగానే వస్తుంది. సో మనకైతే ప్రస్తుతానికైతే DB కిల్లర్ అయితే ఉంది. సో దాంతో అయితే మనం సౌండ్ అయితే చెక్ చేసి చూద్దాం. సో స్టార్ట్ అయితే చేద్దాం. న్యూట్రల్లోనే ఉంది. ఓకే, న్యూట్రల్లో ఉంది. సో పాపింగ్ చూసారు అలా ఉందో, చాలా క్రేజీగా వస్తుంది సౌండ్ అయితే. సో ఇదన్నమాట మన NS200 యాక్రోపాబిక్ సైలెన్సర్ సౌండ్ అయితే చాలా చాలా క్రేజీగా ఉంది. సో ఇది ఎడ్యుకేషనల్ పర్పస్. ఎవరు కూడా యాక్రోపాబిక్లు అవి వేయించుకొని రోడ్ల మీద ఎలా పడితే అలాగా తిరగకండి. ఎందుకంటే పోలీసులు కన్ఫామ్గా మీ బండిని అయితే సీజ్ చేస్తారు. సో ఎవరు కూడా ఇవైతే వేయించుకొని ఎక్కడ పడితే అక్కడ తిరగకండి. నేను జస్ట్ మామూలు వీడియో చేసాం ఎడ్యుకేషనల్ పర్పస్ కోసం. యాక్రోపాబిక్ వేయించుకుంటే సౌండ్ ఎలా ఉంటుంది, అసలు ఏం ప్రాబ్లమ్స్ ఉంటాయి బండికి అనేది చెప్పడం కోసమే అయితే మేమైతే ఈ వీడియో అయితే చేస్తున్నాం. ఇంకోటి ఏంటంటే, మనకి ఇక్కడ స్టాక్ ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది కదా, అది మొత్తం అయితే రిమూవ్ చేసేసాడు. చూడండి, మొత్తం లోపలంతా ఖాళీ అయిపోయింది. సో ఇక్కడ అంతా ఎగ్జాస్ట్ అయితే ఉంటుంది కదా, మనకి చిన్న సైలెన్సర్ ఉండి, మనకి బయటకి అయితే సైలెన్సర్ ఉండదు NS200కి. సో జస్ట్ చిన్న హోల్ అయితే ఉంటుంది సైలెన్సర్, ఇంత బాక్స్ లాగా అయితే ఉంటుంది కదా. సో అదైతే రిమూవ్ చేస్తాడు పూర్తిగా. రిమూవ్ చేసి బెండ్ పైప్ వచ్చేసి ఇగో చూడండి, టైర్ పక్క నుంచి అయితే ఇలాగ వెళ్ళింది అనమాట. సో ఒక 2-3 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది టైర్కి బెండ్ పైప్కి. చూడండి, 2-3 ఇంచెస్ గ్యాప్ అయితే ఉంది అనమాట. సో అందుకే కొంచెం జాగ్రత్తగా వేయించుకోండి అనమాట. ఎవరైనా మంచి మెకానిక్ దగ్గర తీసుకెళ్ళి వేయించుకోండి. లేదంటే ఏదైనా మళ్ళీ తర్వాత ఏ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో మైలేజ్ టెస్ట్ వీడియో కూడా చేస్తాం మనం NS200తోనే. సో మైలేజ్ టెస్ట్ వీడియో చేసి యాక్రోపాబిక్ పెట్టిన తర్వాత మైలేజ్ టెస్ట్ చేసిన తర్వాత ఎలా ఉంది, ఎంత మైలేజ్ వస్తుంది అనేది కూడా నెక్స్ట్ వీడియో చెప్తాం. అలాగే ప్రోస్ అండ్ కాన్స్ మనం యాక్రోపాబిక్ వేయించుకోవడం వల్ల ఏంటి ప్రాబ్లమ్స్ ఏ ఉన్నాయి మొత్తం అన్ని కూడా అయితే నెక్స్ట్ వీడియోలో అయితే చెప్తాం. సో ఇదన్నమాట ఈరోజు మన వీడియో. సో ఎవరెవరికైతే NS200 ఇష్టమో ఖచ్చితంగా కిందకి వెళ్ళి కామెంట్ అయితే చేయండి. అలాగే ఈ వీడియో ద్వారా మీకు ఏమనిపించింది అనేది కూడా కింద కామెంట్ చేసి చెప్పండి. సో వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. అలాగే పక్కన ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ఆన్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే ఆన్లో పెట్టుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. బై బై.